హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము కొత్త స్టవ్ కొనుక్కున్నాము. రామా, హాయ్ సార్. హాయ్ గిరి. రామ్మా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. రెండా ఆంటీ, నేనే ఓపెన్ చేస్తా. ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము కొత్త పొయ్యి కొన్నాము. కొత్త ఇల్లు కాబట్టి కొత్త పొయ్యి కొన్నామని అనుకోమాకండి. పాత పొయ్యి కూడా ఉంది. అయితే 4 పొయ్యిలు ఇది ఫస్ట్ టైం కొన్నాం, అందుకే వీడియో చేస్తున్నాం. ఇప్పుడు దాకా మేము 4 పొయ్యిలు స్టవ్ కొనలేదండి, పెద్దది అనమాట. నేను చూడడమే ఫస్ట్ టైం. ఇప్పుడు దీనికి మేము సర్కస్ చేయాలండి, పైపు దొరకడంలో. మీకు తెలుసు ఎక్కడ దొరకదు. నాకు కింద లైట్ ఏమా, లైట్ లైట్ పైపు ఇదిగోండి ఫ్రెండ్స్. నేను చాలా పెట్టాను. నేను ఆల్రెడీ మేము షాప్ లో చూసాంలేండి, కాకపోతే నన్ను ఇప్పుడు మీరు చూపిస్తాను. షాప్ లో చూసేటప్పుడు మీకు వీడియో తీసుకోలేదు. నేను ఏదో వెళ్ళాము, 5 నిమిషాల షాపింగ్ ఏదో వచ్చేసామండి. ఇదేనండి మా స్టవ్. అక్కడ పెడదామా, తీసి పెడదామా? కొంచెం ఓపెన్ చేసి కవర్ తీసేసి ఇంకా గిరి కూడా బెస్ట్ హెల్పర్. ఇక్కడ ఇది 8,500 అంటే ఎందుకు నేను రుచి ఇలా కడిగిల్లా కవర్ తీసేసి అది ఎక్స్ట్రా ఇచ్చాడటైతే. మా ఇంట్లో మా సొంత ఇంట్లో వస్తాము. ఇప్పుడు దాకా అన్ని అద్దె కొంపల్లో, అంటే అద్దె ఇళ్లలో ఉండి అగ్నిలలో ఎన్నో పొయ్యిలు మార్చామండి. కానీ మన సొంత ఇంట్లో ఉండే పొయ్యిని మార్చుకోవడం, కొత్తది కొనుక్కోవడం అదొక హ్యాపీనెస్ అనమాట. సో రేపటి నుంచి మా అమ్మ దీని మీదే వంట వండుకోవద్దు అనమాట. మరి ఎంత శుభ్రంగా పెట్టుకుంటుందో మా వీడియోలలో మీరు చూస్తారు ఆటోమేటిక్ గా. దీన్ని తుడవడానికి ఒక పర్మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ చిమ్నీ కూడా వస్తుందండి. చిమ్నీతో అంటే చిమ్నీ కోసమే కొన్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. అది మామూలు స్టేట్ అలా ఏం లేదు, 4 ఈక్వల్. ఇది చిన్నది ఉంది చూడు, ఇది చిన్నది, ఇది పెద్దది. 4 రకాలు వచ్చినాయి. 4 టైప్స్. ఇది రెండోది అక్క, అది మూడోది, అది 4వ రకం వచ్చింది. అది కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. బటర్ఫ్లై కంపెనీ. ఓకే, ఏం కాదు. ఇదిగోండి, ఏ పొయ్యి కాపోయి మొత్తం వీటిల్లో 3 రకాలు చూపించారండి. 3 రకాలు చూపించారు. సో 3ట్లో ఇది ఇంకోటి వచ్చేసి ఇంత ఇట్లా వెడల్పు ఉందన్నమాట. అంటే ఇక్కడ 2 వచ్చినాయి. ఇక్కడ పట్టదు కదా, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి పొయ్యితో కొడుకుతూ ఉంది కదా అని. ఇంకోటి కూడా అడిగాను, ఇప్పుడు మంట ఇట్లా తిప్పితే మంట వచ్చేవి కూడా ఉన్నాయంట కదా, అవి మా వద్దనింది. ఆయన కూడా షాప్ లో కూడా అడిగితే, ఎందుకులే బాబు, ఒక్కొక్కసారి చెప్పలేము, గ్యాస్ లీక్ అయింది, ఒక్కొక్కసారి మనం వెలిగించుకున్నారు లీక్ అవుతా ఉంటది కదా, అందుకని ఇట్లా తిప్పితే ఏలిగి సింపుల్ గా ఉంటాయని చెప్పి అందరూ కొనమాకండి. అదన్నమాట సంగతి. ఇది కొన్ని పాపం సార్ కష్టపడి వీడియో తీసాడు. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద పొయ్యి. ఇది కొన్ని బర్నర్స్ అర్థమవుతాయి చూడు. ఇది పెద్ద పొయ్యి, ఇది కొంచెం చిన్నది, ఇది కొంచెం ఇది చిన్నది కొంచెం, దీనికంటే కొంచెం పెద్దది ఇది. అంతేలే, 1 2 3 4 అదన్నమాట. కొత్తగా కొనుక్కున్న మా పై బటర్ఫ్లై కంపెనీది. మేము ఇప్పుడు దాకా వాడిని బటర్ఫ్లై కంపెనీ అండి. అండ్ మా కిచెన్ ఇది అన్నమాట. ఇవి కబోర్డ్స్ ఇంకా గలీజ్గా ఉన్నాయండి. కబోర్డ్స్ క్లీన్ చేసే వాళ్ళు రావాలి, యాక్చువల్లీ రాలేదు. కాకపోతే మేము గ్యాస్ స్టవ్ ఒక్కటి మాత్రం తెచ్చి పెట్టుకున్నాము. వాళ్ళు రేపు వస్తారు. రేపంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ కిచెన్ అంతా సర్దుకోవాలి. అండ్ ఇప్పుడు మేము దీంతో ఒక పెద్ద సాహసం చేస్తాం అనమాట. ఇప్పుడు మా పైపులు కిటికీ తీస్తాము, గాలి వస్తుంది.
కిటికీలు కూడా బిగించారండి. ఈ ఒక్క కిటికీ బిగించలేదు, ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ పరంజి కట్టాలి, అందుకని చెప్పేసి ఇక్కడ కిటికీ ఇంకా బిగించలేదు. ఒక 2-3 days లో బిగిస్తారన్నమాట. బ్లూ కవర్ ఏదో ఉంటుంది చూడు చేసి. ఇదిగోండి పైన పిఓపి అయితే అంతా రెడీ అయిపోయింది, పెయింట్లు అన్నీ అయిపోయినాయి. ఈ డైనింగ్ హాలు, నువ్వే ఎక్కించేవాడు. ఇప్పుడు సాగు ఏది దీనికి చూద్దాం. ఎందుకు గ్యాస్ ఇంట్లో పట్టుకొని ఇలా ఇలా తిప్పొచ్చు. పాతదైతేనే బాగా టైట్ అవుతుందంట, కొత్తది ఈజీగా ఎక్కుద్దంట అమ్మ చెప్పింది. ఓకే, సార్ చెప్పాడంటే కొత్తది ఈజీగా ఎక్కుద్దంట. ఇప్పుడు గిరి కాబట్టి మామూలుగా ఎట్లయినా అది ఇబ్బంది ఏం లేదు. జాగ్రత్త గిరి, ఎక్కకపోతే చెప్పు. తిప్పుతా ఉంటే చాలా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. కొంచెం ప్రెస్ చేస్తే తిప్పుతూ ప్రెస్ ఇవ్వాలి. కొంచెం జరుపుదాం, ఇది పట్టుకోండి. కొంచెం జరుపుతాం. ఓకే ఓకే, ఇది వెయిట్ లెస్. అది ఎక్కిందంటే ఊడిపోతుంది దాదాపు కొంచెం సగం. మా సుకుమార్ అన్న ఫోన్ చేయబోతు వస్తుంది, ప్రేయర్ చేస్తాడు. ప్రెస్ చేసి నొక్కు. పట్టిందా కొంచెమైనా? నేను ట్రై చేయనా? నేను పోయినసారి నేను ఎక్కించాను ఇంటికి. పట్టిందా? దామా. హలో ఫ్రెండ్స్, తిప్పుతున్నాం. ఇప్పుడు దాకా నేనే కష్టపడ్డానండి, కాకపోతే గిరి హెల్ప్ చేస్తున్నాను. పైన కూర్చొని రోజు పట్టుకున్నాను. సూపర్. గిరి 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 అసలు గిరి అంటే మామూలు లేదు. గిరి అంటే ఏంది? కొండ ఎక్కించుకోండి, కొంచెం ఎక్కించడానికి ఇచ్చేసాడు. యాడ్ చాలు సార్, అది లోపలికి ఎక్కలా సార్, దిగా బాగా పోవాలి కదా. భయపడద్దు నా మొహం చూసి. అయిపోయింది. అసలు ఎంత కష్టపడుతున్నాడు చూడు. అది దానిలో అదేదో మూత అనుకుంటా. దీని మూత ఇప్పుడు వస్తుంది. మూత దీనిదేలే, దీనిది. ఆడ పెట్టమంటే ఇది బరువుగా ఉంటుందండి మీరు ఇక్కడ పెట్టేటప్పుడు, కాబట్టి మీరు ఫస్ట్ దానికి పెట్టి గ్యాస్ స్టవ్ పెట్టుకున్న తర్వాత దీనికి పెట్టుకోండి అనింది. ఇప్పుడు ఇది తీసి పెట్టుకోవాలంటే మళ్ళీ దీంట్లో ముందు పెట్టుకోవాలంటే తీయాలి. ఇది ఇది తీస్తారు, ఇది తీస్తారు. ఇది తీసుకోవడం బెస్ట్, తీయాలంటే కష్టం. ఇదే ఈజీగా వస్తుంది సార్. ఏదైనా ఒకటే కానీ ఇదే కొంచెం మీరు పట్టండి. ఇంకా అమ్మా మొత్తం నా మీద వదిలేశారు. టైట్గా ఉంది, లాస్ట్లో ఉంది. ఒక్క రొంత పెట్టండి, అంతే అంతే. కమాన్ పుష్. ఓకే, సాధించారు మీరు. ఏమైనా అండి, యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఒక్కళ్ళు కష్టపడితే కష్టంగా ఎవరికైనా కానీ. ఇదేం సార్, ఎవరు తీసేసింది అప్పుడే? గ్యాస్ పోతుంటది, పెట్టండి. గ్యాస్ అంటే పోయింది, పోతుంది సార్ గ్యాస్. పోదా? పోయింది. నేను ఎమ్మటే తీసి తక్కువని పెట్టేస్తా. పైకి పెట్టి పెట్టాలేమో, కానీ పెట్టాలి. ఇప్పుడు నేను పెడతా ఉండండి. అట్లా అంతే పెట్టేసింది, అంతే. కొంచెం లేపాలు పట్టుకోండి, ఇది పట్టుకోండి. గ్యాస్ ఎలా పెట్టాలో నన్ను చూసి నేర్చుకోండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ తీయాలా? కాదు,
లేపితే గ్యాస్ సిలిండర్ తో కూడా లేయాలి, అప్పుడు గట్టిగా ఉన్నాడు. ఒకవేళ పక్క టక్క నూడి వచ్చింది అనుకోండి, మళ్ళీ పెట్టండి. ఓకేనా? అది గ్యాస్ లీక్ అయితే ప్రాబ్లం. ఇప్పుడే కాదు, అక్కడ బొక్కు పెట్టాలి దీనికి. ఇలా పెడితే ఇది ఓపెన్ లోనే ఉంటది మా, గాలి బారుతుండాలంటవా? ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం అండోయ్, అన్నిటిని మూసేసి సిలిండర్ ఎప్పుడు కూడా గాలాడకుండా చేయకూడదంట, గాలి బారుతుండాలంట. వీడియో కూడా చూసా, పేలిపోయింది. సరే అట్లయితే అట్లా ఉంచుకోలేదు కాదు. సరే ఆంటీ ఇది కూడా తీసినాని పెడతావా? ఇటు పక్క పెట్టేస్తా ఇక్కడ. లేపగలవా? లేకపోతే నేను పెడతాను. మీరు నన్ను చూపించండి ప్రశాంతంగా, మీరు గోడలే చూపించకుండా. నేను చూపించాను, నేను పెడతాగా. ఆంటీ టీ తాగెళ్తురు, ఉండండి. మీకు చాలా టీలు బాకీ ఉన్నాం మేము. ఏమండి, నిజంగా మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇదిగో మాకు ఇంటి పక్కనే ఉండి ఆంటీ చాలా హెల్ప్ చేశారు. చాలా మాకు టైర్డ్ అయిపోతే రోజు సాయంత్రం పూట మాకు స్ట్రాంగ్ గా టీ పెట్టిస్తుంది. ఎప్పుడు పోయినా కానీ పేరు చెప్పకూడదు, మొహం చూపించాము, పేరు చెప్పకూడదు. అసలు ఎన్నిసార్లు పోయినా కూడా స్ట్రాంగ్ గా టీ పెట్టిస్తుంది అండి, ప్రతిరోజు పెట్టిస్తుంది. మాకు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ అదనమాట. ఓకే రామా, ఫస్ట్ వెలిగిద్దు. ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ బాగున్నాయి, చూసుకుందురా సార్. ఇంతేనా? చూడు జెస్సీ, రా జెస్సీ, నువ్వు ఇట్రా చూడు కరెక్ట్ ఇంతేనో కాదు, మాకు తెలీదు. సిజర్ ఉందామా? తెచ్చావా? బ్లేడ్ ఉండాలా? చాకుదా దా, ఓపెనింగ్ చేద్దురా. వద్దులే, వచ్చేసింది చూడు. సార్ ఓపెనింగ్ చేసేసాడు, నువ్వు ఓపెన్ చేద్దామను. రా, ఎప్పుడు దూరంగా ఉంటావు, కిచెన్ లో ఉండకుండా. అయిపోయింది, మళ్ళీ పెట్టి మళ్ళీ చేస్తుంది మా అమ్మ. సార్ ఇంకేం ప్రాబ్లం ఉండదు, ఎరిగిచ్చొచ్చు కదా ప్రశాంతంగా. అలా ఏంది పెట్టాలంటే అయ్యేం కాదు, పెట్టకపోయినా కూడా ఓకే ఫిట్ చేసుకోవచ్చులే. ఓకే, ప్రార్థన చేసుకోమా, ఫస్ట్ ప్రేయర్ చేసుకోమా. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజు కోసం ఏం చేద్దాం, కెమెరా కానీ కొడుకు వచ్చిందంటే తీసేవాడు పాప. ఫ్రెండ్స్, మా కొత్త పొయ్యి, కొత్త ఇల్లు, కొత్త పాలు, కొత్త గిన్నె, ఈ రోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేసాము మేము. మొత్తానికి దేవుడు మంచిగా చూసి ఎక్కడ మాకు పెండింగ్ అంటే ఆగకుండా వర్క్ లాగించుకొని వచ్చాము. ఇంకా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా ఇంట్లో చేరిన తర్వాత చేయించుకుంటాం అనమాట. సో మా వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ గురించి కానివ్వండి, ఈ ఇంటీరియర్ వర్క్స్ గురించి కానివ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్లో ఉండే పల్లె వెలుగు ఛానల్లో చూడండి, తెలుసుకోండి. వీలుంటే ఏమైనా మంచి కామెంట్ పెట్టండి, వీలుంటే మీకు తెలిసిన వాళ్ళకి లింక్ని షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్.